ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమెరికా బేస్డ్ గా వర్క్ చేసే వాషింగ్టన్ పోస్ట్ లో సంక్షోభం తలెత్తింది. ఒకేసారి ఆ సంస్థలో పనిచేసే 300 మందిని అంటే 300 మందిని తీసేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రింట్ మీడియా చనిపోతుందా అనేది. భవిష్యత్తులో ప్రింట్ మీడియాను మనం చూడలేమా? డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాంపిటీషన్ అనేది ఉంది. ఏఐ కూడా ఎంటర్ అయిన తర్వాత ప్రింట్ని కేవలం మనం ఒక చరిత్రగా మాత్రమే చూడగలుగుతామా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. వాషింగ్టన్ పోస్ట్ అనేది సో ఒకేసారి 300 మందిని తీసేసింది. సడన్గా తీసేసింది. బోల్డ్ అన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉన్నప్పటికీ ఆ ఇంపాక్ట్ అనేది ప్రపంచం అంతా కనిపిస్తోంది. ఏం జరిగింది సార్ అసలు ఇక్కడ? మనం దానికి అర్థం చేసుకోవాలంటే ప్రింట్ జర్నలిజం అనేది ఏంటని అర్థం చేసుకోవాలి ముందు. ఒక టైంలో ప్రింట్ జర్నలిజం ఎడిటర్స్, ఓనర్స్ వాళ్ళే ఉన్నారు. అంటే పేపర్ నడిపించే వాళ్ళు ఉన్నారు. ఎడిటర్స్ లాంటి ఇప్పుడు రామ్నాథ్ గోయన్ కానీ చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నప్పుడు ఇండియన్ ఎమర్జెన్సీ టైంలో చాలా మటుకు ఫైట్ బ్యాక్ చేశారు ఆయన న్యూస్ పేపర్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఎంతమంది ఉన్నారు అట్లా? చాలా తక్కువ. ఎందుకంటే ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా బెనెట్ కోల్మన్ నుంచి వచ్చి సమీర్ జైన్ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత సమీర్ జైన్, వినీత్ జైన్ దగ్గర ఉంది. ఇక్కడ మన హిందూ కస్తూరి అండ్ సన్స్ వాళ్ళ దగ్గర ఉండి సరే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. కానీ మిగతా న్యూస్ పేపర్లు చూస్తే లాస్ట్ ఒక 30-40 సంవత్సరాలు చూస్తే న్యూస్ పేపర్లు కానీ దాని తర్వాత టెలివిజన్ ఛానల్స్ని బిజినెస్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీయో లేకుంటే పెద్ద బిజినెస్ హౌస్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళకు ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో. ఏంటంటే నన్ను ఎవరు ముట్టలేరు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. అది మీరు చూడొచ్చు. ఒక 1000 కోట్లు 500 కోట్లు లాసులు పోతే కూడా ఏం ప్రాబ్లం కాదు. ఈ కేసులో వాషింగ్టన్ పోస్ట్ 2013లో టేక్ ఓవర్ చేసింది జెఫ్ బెజోస్, ఓనర్ ఆఫ్ అమెజాన్. ఆయన ఇప్పుడు పర్సనల్ వెల్త్ ఒక $260 బిలియన్. ఆయన కొనుక్కున్నప్పుడు దీన్ని 200 మిలియన్ 250 మిలియన్ ఇచ్చి కొనుక్కున్నారు. ఆ టైంలో ఒక బార్గెన్ లాగా అనిపించింది అది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ ఒక న్యూస్ పేపర్, న్యూయార్క్ టైమ్స్ లాగానే ప్రతి సిటీ సెంట్రిక్ న్యూస్ పేపర్స్. మనలాగా టైమ్స్ ఆఫ్ ఇండియా అనగానే ఎన్నో ఎడిషన్స్ ఉంటుంది, హిందూ అనగానే ఎన్నో ఎడిషన్స్ ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనగానే సౌత్ నార్త్ సపరేట్ ఎడిషన్స్ ఉంది వాళ్ళకి. కానీ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ అట్లా కాదు. వాళ్ళు ఆ సిటీ సెంట్రిక్ ఉంటారు. దానికి సిటీ పేరే పెట్టుకున్నారు వాళ్ళు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బాస్టన్ గ్లోబ్. సో సిటీ స్పెసిఫిక్గా ఉన్నారు అనమాట. సో చాలా సంవత్సరాల నుంచి దీని ఒరిజినల్ ఓనర్స్ నడిపించుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు 200 మిలియన్ 250 మిలియన్కి జెఫ్ బెజోస్కి అమ్మేశారు. ఆయనకు ఇంకో కొత్త వెంచర్ అన్నమాట. ఆయన మనకు తెలిసిందే బ్లూ హొరైజన్ అని చెప్పి ఆయనకి ఒక స్పేస్ వెంచర్ ఉంది. ఓన్ అమెజాన్ ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది. అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న బిజినెస్ ఉన్నాయి. కానీ ఈ న్యూస్ పేపర్ తీసుకున్న తర్వాత ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ లెఫ్ట్ అండ్ సెంటర్, అంటే కమ్యూనిస్ట్ వాళ్ళని చెప్పొచ్చు మనం. ఆ ఫిలాసఫీ నుంచి వచ్చిన వాళ్ళందరూ. న్యూస్ పేపర్ ఇండస్ట్రీ జనరల్లీ ఎట్లా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మారారు చాలా మటుకు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చూడండి చాలా మటుకు రైట్ వింగ్కి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. సిబిఎస్ న్యూస్ కొనుక్కున్నారు, టిక్ టాక్ ఓనర్షిప్ ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొనుక్కున్నారు. సో మీడియా మారిపోతుంది. సో ఈ వాషింగ్టన్ పోస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ వాళ్ళకి $75 నుంచి $100 మిలియన్ లాస్ నడుస్తుంది. అంటే మీరు ఒక 12 సంవత్సరాలను పెట్టుకోవచ్చు. ఇప్పుడు 12 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ $1,200 మిలియన్ పోయింది అనుకోండి, విచ్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ ఓనర్ నడిపిస్తారు అనేది ప్రశ్న వస్తుంది. దాంతోపాటు లాస్ట్ ఒక 2024 ఎలక్షన్స్కి 15 రోజుల ముందు వీళ్ళు కమలా హ్యారిస్ని ఎండార్స్ చేద్దామని చెప్పి పెద్ద ఒక ఎడిటోరియల్ పేజ్ తయారు చేసిండు వీళ్ళు. అది జెఫ్ బెజోస్కి తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఇమ్మీడియట్ అక్కడ వచ్చి వాషింగ్టన్ పోస్ట్కి వచ్చి ఆ పేజే మార్చేశారు. సో అక్కడ ఉన్న చాలామంది జర్నలిస్ట్ కోపం వచ్చింది. ఇంకా వీళ్ళందరూ డెమోక్రాట్ సపోర్టర్స్ ఉండే ఆ టైంలో. ఈవెన్ ట్రంప్ వాజ్ అ డెమోక్రాట్ టెక్నికలీ స్పీకింగ్. ఒక 15 సంవత్సరాల ముందు అక్కడ ట్రంప్ వాజ్ నాట్ అ రిపబ్లికన్, హీ వాజ్ అ డెమోక్రాట్. కానీ న్యూస్ పేపర్ మీడియా ఇండస్ట్రీలో చాలామంది డెమోక్రాట్స్ని సపోర్ట్ చేస్తారు. అమెరికాలో మీకు తెలిసిందే, న్యూస్ పేపర్ అనగానే వాటర్ గేట్ స్కాండల్ గుర్తొస్తుంది. ఒక పొలిటికల్ బ్రేక్ ఇన్ జరిగింది. అప్పుడు క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్లో దూరి
అక్కడున్న పేపర్లను ఎత్తుకెళ్ళింది వాటర్ గేట్ బిల్డింగ్ నుంచి. అది చాలా పెద్ద స్టోరీ అది. దాంతో నిక్సన్ డౌన్ అయిపోయారు. కంప్లీట్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ యూఎస్లో మారిపోయింది. కానీ లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో యూఎస్ న్యూస్ పేపరే మారిపోయింది మనలాగానే. కోవిడ్ వచ్చినప్పుడు మన దగ్గర మీకు గుర్తుంటుంది కవిత గారు, దట్ న్యూస్ పేపర్ హ్యాబిట్ అనేది లేదు. చదవడం చాలా తక్కువైపోయింది. ఎవరు చదవరు న్యూస్ పేపర్. పాసిబ్లీ ఎప్పుడు చెప్తుంటాను, ఈ 50-60s ఉన్న వాళ్ళే లాస్ట్ జనరేషన్ న్యూస్ పేపర్ రీడర్స్. ఇప్పుడున్న జెన్జీ చూడండి, వాళ్ళు అసలు న్యూస్ పేపర్ అని ఒక పేజ్ కూడా వాళ్ళు ముట్టరు. వాళ్ళు ఇంట్లో సబ్స్క్రైబ్ చేసుకోరు. వాళ్ళు సపరేట్గా ఉంటున్నప్పుడు అమ్మ నాన్నతో ఉంటే ఓకే, కానీ ముట్టరు. వాళ్ళ దగ్గర అడిగితే మాకెందుకు అంటారు. కాలేజ్కి వెళ్తున్న అబ్బాయిల అమ్మాయిల దగ్గర అడగండి. నేను చాలా కాలేజెస్ లెక్చర్స్ ఇస్తాను, ఫస్ట్ అదే అడుగుతాను, పేపర్ చదువుతారా? నాట్ ఈవెన్ 1% పేపర్ చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళ హ్యాబిటే మారిపోయింది. వాళ్ళకి న్యూస్ పేపర్ అనేది మాకు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ అనేది మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో స్పోర్ట్స్ ఉంటే టీవీలో చూసుకుంటాం, కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి కొత్త కొత్త డివైసెస్, మొబైల్ ఫోన్లో న్యూస్ వస్తుంటుంది, ఇన్ షార్ట్స్ కానీ మిగతా దాన్ని. వై షుడ్ యూ టేక్ ఇట్? ఇంకోటి అటెన్షన్ స్పాన్. వీళ్ళకి పెద్ద ముందు హిందూ నాకు గుర్తుంది, నేను చిన్నప్పుడు అంతా ఉన్నప్పుడు హిందూ 8 కాలమ్ పేజ్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తుంది, 8 కాలమ్ బుక్ రివ్యూ. ఆ టైంలో చాలామందికి టైం ఉండే బుక్ రివ్యూ చదవడానికి. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు టైం లేదు. మీరు బుక్ ఉంటున్నారంటే అమెజాన్కి వెళ్తారు, అమెజాన్ ఆ బుక్ కిందనే రివ్యూస్ ఉంటుంది, చదువుకోవచ్చు అక్కడ మీరు. దాన్ని యూ కెన్ డిసైడ్ వెదర్ టు బై ఇట్ ఆర్ నాట్ టు బై ఇట్. ముందు అది కాదు కదా, వాల్డన్ లాంటి షాప్కి వెళ్ళడము, లేకుంటే గంగారామ్స్ లాంటి షాప్కి వెళ్ళడము ఉంటుండే. దట్ వాజ్ అ బిగ్ థింగ్ దోస్ డేస్. ఇప్పుడు అదంతా పోయింది మొత్తం. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది హ్యాబిట్ కోవిడ్ టైంలో నేను చెప్పినట్టు ఇట్ స్టార్టెడ్ డిక్లైనింగ్. మన దగ్గర ఉన్న మేజర్ ఇంగ్లీష్ డైలీస్, ఇంక్లూడింగ్ సిటీలో ఉన్న ఇంగ్లీష్ డైలీస్లో సర్క్యులేషన్ హాఫ్ కన్నా తక్కువైపోయింది. అంటే 3 లక్షల కాపీలు ప్రింట్ చేసే న్యూస్ పేపర్ ఇప్పుడు 1,50,000 కూడా ప్రింట్ చేయట్లేదు. అడ్వర్టైజింగ్ తగ్గిపోయింది. మీరు చూసుంటారు, చాలా మటుకు అడ్వర్టైజింగ్ ముందు టెలివిజన్కి వెళ్ళింది, ఇప్పుడు టెలివిజన్ నుంచి డిజిటల్ మీడియాకి వెళ్ళింది, డిజిటల్ అండ్ సోషల్ మీడియా. అట్లాంటి పరిస్థితుల్లో ఒక న్యూస్ పేపర్ నడిపించాలంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 పేజీల న్యూస్ పేపర్ ప్రింట్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 160 నుంచి 170 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ న్యూస్ పేపర్ వాళ్ళకి. 24 పేజీలు ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేయాలంటే మన డోర్ స్టెప్కి వచ్చినప్పుడు 5 రూపాయలకి అమ్ముతారు. నాట్ ఈవెన్ 10 రూపీస్ ఉంటుంది. ఎట్లా మళ్ళీ వాళ్ళ గ్యాప్ ఎట్లా బ్రిడ్జ్ చేస్తున్నారంటే అడ్వర్టైజింగ్. క్లాసిఫైడ్స్ ఉండొచ్చు, ఇల్లు అమ్ముతున్నారో కొంటున్నారో, మ్యాట్రిమోనియల్ ఉండొచ్చు, సండే రోజు చూస్తుంటారు మీరు పెళ్లి గురించి, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. అది కాకుండా చాలా మటుకు రెగ్యులర్ అడ్వర్టైజింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫుల్ పేజ్ యాడ్లు వస్తుంటాయి చాలా న్యూస్ పేపర్స్లో. మీరు అనుకుంటారు అరే ఇంత డబ్బులు ఖర్చు అవుతుంది మార్కెట్లో, అంటే కాదు. అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్ట్ మారిపోయింది. ముందు నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు, నేను 1989లో మీడియాలో జాయిన్ చేశాను, టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు, 89-90 అనుకోండి. అప్పుడున్న మీడియా ఇప్పుడున్న మీడియా కాదు. అప్పుడు మీరు క్లయింట్ దగ్గర వెళ్ళి వాళ్ళు అడ్వర్టైజింగ్ కోసం ట్రై చేస్తున్నారు, జ్యువెలరీ షాప్ ఉండొచ్చు, సారీ షాప్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, మీరు వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర ₹1,00,00,000 ఉంది, లేకుంటే 2 కోట్లు ఉంది, ఒక కంప్లీట్ ఇయర్ ప్లాన్ మేము వేసుకున్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చేంజ్ అయిపోతున్నాను. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు ఏజెన్సీ అంటారు. సో ఏజెన్సీతో మాట్లాడతారు, ఓఎండ్ఎం ఉండొచ్చు, హెచ్టీ ఉండొచ్చు, ఆర్కే స్వామి ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇంత కేటాయిస్తున్నాం న్యూస్ పేపర్. ఆ టైంలో టెలివిజన్ ఎక్కువ లేకుండే, సో మెజారిటీ ఎక్స్పెండిచర్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్కి వెళ్తుండే. ఒకటి మ్యాగజైన్స్లో కూడా స్పెషలైజ్ మ్యాగజైన్స్ ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇండస్ట్రియల్ మ్యాగజైన్స్ చూస్తారు, వేరే జనరల్ ఉన్నవాళ్ళు జనరల్ బిజినెస్ టుడే, బిజినెస్ వరల్డ్కి వెళ్తారు, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్కి. దాని న్యూస్ పేపర్ కాబట్టి న్యూస్ పేపర్కి వెళ్తారు. న్యూస్ పేపర్లు కూడా వాళ్ళు స్పెసిఫిక్గా పొజిషన్ చూసుకుంటారు, పేజ్ 3 ఫ్రంట్ పేజ్ ప్రీమియం చేయాల్సి వస్తుంది అనమాట. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అందరూ మీడియా బయింగ్కి వచ్చేసారు. క్రియేటివ్ ఏజెన్సీ సపరేట్ అయిపోయారు, బయింగ్ సపరేట్ అయిపోయారు. సో బయింగ్ ఏజెన్సీ ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ వాళ్ళని, టెలివిజన్ వాళ్ళని అందరిని పిలిపించుకొని మా దగ్గర 10 కోట్లు బడ్జెట్ ఉంది మా క్లయింట్కి. మా క్లయింట్ ఏమంటున్నారంటే మా టర్న్ ఓవర్ 100 కోట్లు ఉంది, దాన్ని 150 కోట్లు చేయాలి. దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఏజెన్సీ. 100 కోట్ల బంగారం అమ్ముతున్నాం, మాకు ఈ సంవత్సరం 150 కోట్లు అమ్మాలి. ఏం క్యాంపెయిన్ సజెస్ట్ చేస్తారు? మా దగ్గర బడ్జెట్ ఉందంటారు క్లయింట్. సో ఏజెన్సీ ఏం చేస్తారంటే వాళ్ళు డిటర్మైన్ చేస్తారు, ఈ న్యూస్ పేపర్కి ఎంత రీడర్షిప్ ఉంది, ఈ మ్యాగజైన్కి ఎంత రీడర్షిప్ ఉంది, ఈ టెలివిజన్ ఛానల్కి ఎంత వ్యూవర్షిప్ ఉంది,
న్యూస్ పేపర్ అయితే మాకు ఒక సర్వే ఉండే కానీ నేషనల్ రీడర్షిప్ సర్వే అని. దాంట్లో చాలా క్లియర్గా మీ ప్రొఫైల్ చెప్తారు. ఇంతమంది A1 A2 కేటగిరీలో ఈ పేపర్ చదువుతున్నారు. A1 A2 అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లస్ 1 lakh, ఆ టైంలో 1 lakh శాలరీ. ఓకే, ఇప్పుడు అది పెంచేశారో తెలియదు. టెలివిజన్కి వచ్చేప్పుడు టీఆర్పీ, ఏజ్ వైజ్గా అక్కడ అంత స్పెసిఫిక్గా డెఫినేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు సైకిల్ కొనగలడా, మోటార్ సైకిల్ కొనడా, కార్ కొనడా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చూస్తుంటారు యూట్యూబ్లో చాలామంది 5 లక్షల వ్యూలు, 6 లక్షల వ్యూలు కనిపిస్తాయి. మీరు కొన్ని వండుతున్న వీడియోలు, కొన్ని ఏదేదో చాలా ఫ్రివ్లెస్ అనిపిస్తుంది. ఆ ఆడియన్స్ అడ్వర్టైజర్స్కి వద్దు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు మీరు 1000 మంది వస్తే కూడా చాలు, బట్ దే షుడ్ బి అ కరెక్ట్ ప్రొఫైల్ ఆఫ్ పీపుల్. సీరియస్ కన్సర్న్ ఉన్న సీరియస్ ఉన్న వాళ్ళు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ దే గాట్ ట్రాకింగ్ ఏజెన్సీస్ విచ్ ట్రాక్ దిస్. అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఒక కామెంట్ కొట్టారనుకోండి, వాళ్ళ కామెంట్ మీద వెళ్ళి క్లిక్ చేస్తే వాళ్ళు ఎప్పుడు యూట్యూబ్కి వచ్చారు, వాళ్ళు ఎన్ని కామెంట్లు ఇప్పుడు దాకా కొట్టారు మిగతా ఛానల్స్లో, మా ఛానల్లో అన్నీ కనిపిస్తుందండి మీకు. సో హెయిర్ స్ప్లిట్టింగ్ అంటే కంప్లీట్ డీటెయిలింగ్ తీసుకుంటున్నారు. వాషింగ్టన్ పోస్ట్ జరిగింది ఏంటంటే వాళ్ళు న్యూస్ పేపర్ నుంచి డిజిటల్కి మూవ్ కాలేదు. ట్రై చేశారు కానీ అంత ఎఫెక్టివ్గా రాలేదు. ఒక 5 సంవత్సరాల ముందు ఫస్ట్ అటెంప్ట్ చేశారు వాళ్ళు డిజిటల్లో మూవ్ కావడానికి. వాళ్ళు పాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఈవెన్ మన దగ్గర ఉన్న రేడియో ఛానల్స్ పాడ్కాస్ట్ చేస్తున్నారు. వీడియో పాడ్కాస్ట్, రేడియో ఛానల్కి వీడియో పాడ్కాస్ట్ సంబంధం ఏమని అడిగితే, నేను ఒక సీనియర్ రేడియో జాకీని మొన్న కలిశాను. ఆయన అంటూ మా మీద చాలా విపరీతమైన ప్రెషర్ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు 5 పాడ్కాస్ట్లు చేయాలి, మా రెగ్యులర్ జాబ్ పక్కన పెట్టి మాతో ఇది చేయమంటున్నారు. ఆ పాడ్కాస్ట్ని వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, దాంతో మీకు రెవెన్యూ వస్తున్నారు. బిజినెస్ మోడలే మారిపోయింది. సో రేడియోలో కూడా ఇప్పుడు రెవెన్యూ లేదు, FM ఛానల్స్లో. అది కాకుండా మీరు న్యూస్ పేపర్ నుంచి షిఫ్ట్ అయ్యి ముందు టెలివిజన్కి వెళ్ళారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 85లో ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు కలర్ టీవీ వచ్చింది. ఆ టైంలో మా కాలనీలో జమాస్మానియాలో 1-2 ఇంట్లో టీవీ ఉండే. మేము అక్కడ వెళ్ళి కూర్చొని టీవీ చూస్తుండే వాళ్ళ ఇంట్లో. పెద్ద ఒక ఏం చెప్తారు, ఒక ఫుల్ ఫ్యామిలీ సెటప్ ఉంటుంది అక్కడ. 50 మంది వెళ్ళి టీవీ చూస్తుంటారు వాళ్ళ ఇంట్లో కూర్చొని. వాళ్ళు కూడా కంప్లైంట్ చేయరు, సరే అందరు రాని అంటే అని చెప్పేసి. తర్వాత మనం చూసాం టెలివిజన్ మల్టిప్లై అయింది. ఈసీటీవీ లాంటి కంపెనీ వచ్చారు ఇక్కడ మన హైదరాబాద్లో, ఈసీఐఎల్ వాళ్ళది. దాని తర్వాత దూరదర్శన్ నుంచి NDTV స్టార్ట్ అయింది, న్యూఢిల్లీ టెలివిజన్, ప్రణవ్ రాయ్ గారు. అడ్వర్టైజింగ్ న్యూస్ పేపర్ నుంచి టెలివిజన్కి మూవ్ అయింది. అడ్వర్టైజింగ్ ఉండే న్యూస్ పేపర్, కానీ టెలివిజన్ కొన్ని చంక్ తీసుకెళ్ళిపోయారు మొత్తం. అది ఒక 10-15 సంవత్సరాలు నడిచింది. 2010 నుంచి డిజిటల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 2010లో కూడా ఈమెయిల్స్ అంత యాక్టివ్ లేకుండే. దేవాజ్ ఈమెయిల్స్ అంటే ఉంది, స్పీడ్ చాలా తక్కువ ఉండే ఇంటర్నెట్. దాని తర్వాత 2020కి వచ్చేదాకా మొత్తం లోకం మారిపోయింది కోవిడ్తో. న్యూస్ పేపర్ హ్యాబిట్ పోయింది, టెలివిజన్ అనే హ్యాబిట్ యూట్యూబ్కి మారిపోయింది. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ నుంచి ఇండివిజువల్ రీల్స్కి వెళ్తున్నారు, రీల్స్ నుంచి వాట్సాప్ వీడియోస్ వెళ్తున్నాయి, మొత్తం వ్యూవర్షిప్ మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక కార్ అమ్మాలంటే టాటా కానీ, మహీంద్రా కానీ, హ్యూండే కానీ వీళ్ళు కష్టపడుతున్నారు, సుజుకి కానీ. వాళ్ళకి తెలియట్లేదు ఆడియన్స్ ఎక్కడున్నారని. ఇన్స్టాగ్రామ్లో జెన్జీ ఆడియన్స్ ఉందంటారు, కానీ వాళ్ళ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. వాళ్ళు 30 సెకండ్లే చూస్తారు. ఆ దాంట్లో ఫస్ట్ 5 సెకండ్లో మీరు అటెన్షన్ క్యాప్చర్ చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ పోస్ట్ సంగతి ఏంటంటే, వాళ్ళు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి డిస్కంటిన్యూ చేశారు. డిజిటల్లో ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. దాంతో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఈ న్యూస్ పేపర్స్ నేను చెప్పండి, లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఉంటారు. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళే వాళ్ళు. రైటిస్ట్ అంటే మనందరూ తెలిసిందే. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ రైట్ అంటే ఇప్పుడున్న చాలా మటుకు న్యూస్ పేపర్స్. సో ఈ కమలా హ్యారిస్ని బ్యాక్ చేయడం నుంచి బ్యాక్ ట్రాక్ చేసిన తర్వాత జెఫ్ బెజోస్ ట్రంప్ ఇనాగ్రేషన్లో కనిపించింది మనకి జనవరిలో, స్వేరింగ్ ఇన్లో. అందరు ఐటీ వాళ్ళు మొత్తం ఉన్నారు, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు, సుందర్ పిచాయ్ ఉన్నారు, అందరు సత్యనాడల్ అందరు కనిపించారు ఆ రోజు అక్కడ క్యాపిటల్. దాని తర్వాత ట్రంప్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. ఎవడెవడు లెఫ్టిస్ట్ వోక్ ఫిలాసఫీ పెట్టుకున్నారో వాళ్ళందరినీ నేను బంద్ చేసి పడేస్తానని చెప్పి వాళ్ళ మీద విపరీతమైన కేసులు వేయడం మొదలుపెట్టారు. అది ఎవరైనా ఉండొచ్చు, కాలేజెస్ ఉండొచ్చు, BBC లాంటి ఛానల్ ఉండొచ్చు. యూఎస్లో ఉన్న కొన్ని న్యూస్ పేపర్స్ మీద ఆయన CNN లాంటి ఛానల్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. దాంతో వాషింగ్టన్ పోస్ట్ సర్క్యులేషన్ కూడా చాలా మటుకు పడిపోయింది. ఎందుకంటే ఒకటి, వాళ్ళ లెఫ్టిస్ట్ రీడర్స్ వెళ్ళిపోయారు. మూమెంట్ ద షిఫ్టెడ్ టు ద సెంటర్ అండ్ సెంటర్ టు ద రైట్,
వాళ్ళ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ, కమ్యూనిస్ట్ భావజాలు ఉన్న వాళ్ళందరూ పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. డిజిటల్ సర్క్యులేషన్ అస్సలు లేదు వాళ్ళకి, అది కూడా విపరీతమైన పడిపోయింది అన్నమాట. ఇప్పుడు 300 మందిని అవుట్ చేసేసారు. వాళ్ళ ఎడిటర్ లూయిస్ కూడా రిసైన్ చేసేసారు. ఇక్కడ అందరు అడుగుతున్నారు ఏంటంటే ఫ్యూచర్ ఏంటి. ఇన్ఫాక్ట్ ఇషాంత్ తరూర్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ కొడుకు. న్యూఢిల్లీ బ్యూరో కంప్లీట్ సాక్ చేశారు, యుక్రెయిన్ సాక్ చేసేసారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ వద్దంటున్నారు. అండ్ స్పోర్ట్స్ అదర్ యాక్టివిటీస్ కూడా తీసేసారు. స్పోర్ట్స్ తీసేశారు, ఒపీనియన్ తీసేశారు. అంటే మనం లెటర్స్ టు ఎడిటర్ అంటాం ఇండియాలో, దాన్ని అది కూడా తీసేశారు. ఒపీనియన్ పీసెస్ కూడా తీసేశారు. ఒపీనియన్ రాసేటోళ్ళు ఉంటారు కొంతమంది, ఆ ఒపీనియన్ పీసెస్ కూడా తీసేశారు. ఎడిటోరియల్ లాగా రాసేవాళ్ళు. నథింగ్. హీస్ బేజోస్ ఫిలాసఫీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను ఓన్లీ న్యూస్ ఇస్తాను అంతే, దట్ టు నేషనల్ న్యూస్. వాషింగ్టన్ పోస్ట్లో స్పోర్ట్స్ తీసేస్తే, వాషింగ్టన్ ఏరియాలో స్పోర్ట్స్కి చాలా పెద్ద క్లబ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమెరికన్ ఫుట్బాల్ ఉంటుంది, రగ్బీ ఉంటుంది అక్కడ, దట్ సేమ్ థింగ్. అది కాకుండా టెన్నిస్ ఉంది అక్కడ ఏరియాస్లో, బేస్బాల్ ఉంది. కానీ అదొద్దు, మాకొద్దు, మేము స్పోర్ట్స్తో అసలు టచ్ చేయమేమని. అండ్ దే ఆర్ ఇంటూ ఇప్పుడు క్రికెట్ కూడా వరల్డ్ కప్ చూశారు. టీమ్ ఆడుతోంది. ట్రంపే కంగ్రాచులేట్ చేశాడు, వాళ్ళకి బెస్ట్ విషెస్ కూడా చెప్పాడు. సి ద ప్రాబ్లమ్ ఏంటి సింపుల్ అంటే కవిత గారు, ఇప్పుడు మీరు ఒక అమెరికన్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఉంటుంది, చాలా లాయలిస్ట్ వాళ్ళు. మన దగ్గర కూడా అంతే. మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హిందూ చదివారు, గ్రాండ్ ఫాదర్ హిందూ చదివారు, మా ఫాదర్ హిందూ చదివారు, నేను కూడా చదువుతాను. కానీ లాస్ట్ వన్ జరగట్లేదు ఇప్పుడు. నేను చదువుతానని లేదు ఇప్పుడు, నేను ఏమైనా చదువుతాను, నాకు టైం లేదు. పొద్దున్న 9 కాగానే ఇంటి నుంచి బయలుదేరాలి, అంటే పొద్దున్న 7 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్లో తయారై బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి కార్లో ట్రావెల్ చేసి 1.5 గంటల ట్రావెల్ చేసి మీ ఉద్యోగాల్లో ప్లేస్కి రావడం, టైం ఎవరికి లేదు పేపర్ చదవడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే న్యూస్ కంటిన్యూస్లీ ఫోన్లో వస్తూనే ఉంటుంది. మీ వాట్సాప్ ఓపెన్ చేస్తే లాస్ట్ ఒక 10 నిమిషాల్లో ఒక 35 వీడియోలు వచ్చి పడి ఉంటుంది. దాంట్లో కొన్ని వీడియోలతో ముందు కూడా వచ్చి ఉంటుంది మీకు. అది కాకుండా చాలా లింక్స్ పంపిస్తారు చాలామంది. ఇప్పుడు మా దాంట్లో జర్నలిస్ట్ గ్రూప్స్ ఉంటారు మన దాంట్లో, చాలామంది పొద్దున్న నుంచే దాంట్లో న్యూస్ పెట్టడం మొదలు పెడతారు. వాళ్ళు చేసిన న్యూస్ పీడిఎఫ్ ఫైల్స్, డెక్కన్ క్రానికల్ ఈ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పేపర్ నేను సబ్స్క్రైబ్ చేస్తాను, అన్నీ వస్తూనే ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రింట్ అనేది ఫీలింగ్, ఈవెన్ బుక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో నేను చెప్పాను చూడండి, వాల్డన్ లాంటి షాప్స్ వర్ ఫేవరెట్. మన బేగంపేటలో కానీ, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా ఉండే పెద్ద క్యూ ఉండేది ఆ బుక్ రిలీజ్ అవుతుంది అంటే. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు బుక్ చదవడం అనేది హ్యాబిటే పోయింది, ఎస్పెషల్లీ పిల్లల్లో. మీరు అన్లెస్ అంటిల్ మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు, సివిల్స్ లాంటి వాళ్ళు, అక్కడ ఎడిటోరియల్ పేజ్ కావచ్చు, లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు ఇన్స్టిట్యూషన్ సజెస్ట్ చేస్తే చదువుతున్నారు అంతే. ఇప్పుడు నేను ఇచ్చే కొన్ని టాక్స్ని కొంతమంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీరు వచ్చి వాళ్ళని కొంచెం అడ్రస్ చేస్తారా అని అడుగుతారు. ఓకే అని చెప్తాను. ఈ వీక్ కూడా నాకు ఒక సెషన్ ఉంది ఒక బిజినెస్ కాలేజ్లో. సో వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను చూడండి, అడుగుతాను ఫస్ట్ పేపర్ చదువుతాను, లేదు అంటే మీకు యుక్రెయిన్ రష్యా వార్నో, ప్రెసిడెంట్ ట్రంప్ మన మీద పెట్టిన టారిఫ్లో ఏం తెలియదు వాళ్ళకి. అవుట్ సైడ్ నాలెడ్జ్ కొంచెం ఉంటుంది అంతే. సో ఈ వాషింగ్టన్ పోస్ట్ అనే థ్రెట్ అక్కడ జరుగుతున్నది ఆ ప్రాబ్లం కన్నా ఎక్కువ ప్రాబ్లం మన దేశంలో ఉంది. మన దేశంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వెర్నాక్యులర్ వర్సెస్ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు ఈనాడు తీసుకోండి, లేకుంటే మా దగ్గర మలయాళ మనోరమ, మాతృభూమి తీసుకోండి. కేరళలో ఉన్న వెర్నాక్యులర్ పబ్లికేషన్స్ టోటల్ అప్ చేస్తే మీకు భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ పబ్లికేషన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు పబ్లిష్ చేసే 12 పేజీలు అంతే, దానికి 10 రూపాయలు తీసుకుంటారు. ఆలోచించండి. ఇక్కడ మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా 24 to 36 పేజెస్ మీకు 5 రూపాయలు వస్తుంది. రద్దీకి అమ్ముకుంటూ కూడా డబ్బులు వస్తుంది, దాని నుంచి మస్తు డబ్బులు వస్తాయి. ఈ 24 పేజీల్లో ఆల్మోస్ట్ 12 పేజీలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటుంది. అది కాకుండా న్యూస్కి వచ్చేదాకా 6వ పేజీ 7వ పేజీ అయిపోతుంది న్యూస్కి వచ్చేదాకా. వెర్నాక్యులర్కి ఏమవుతుందంటే వాళ్ళకి ప్రొఫైల్ ఆఫ్ రీడర్షిప్ చాలా డిక్లైన్. ఇది నేను టైమ్స్లో ఉన్నప్పుడు నేను చూశాను. మా దాంట్లో నవభారత్ టైమ్స్ అని చెప్పి హిందీ పబ్లికేషన్ ఉంది, మహారాష్ట్ర టైమ్స్ అని చెప్పి మరాఠీ పబ్లికేషన్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్. టైమ్స్కి ఎకనామిక్ టైమ్స్కి చాలా మంచి యాడ్లు వస్తాయి, పెద్ద పెద్ద యాడ్లు, కార్స్, టెలివిజన్ సెట్లు, రియల్ ఎస్టేట్. కానీ వెర్నాక్యులర్కి వచ్చేదాకా వాళ్ళకి అట్లాంటి యాడ్స్ రావు. ఒక్కోసారి వాళ్ళ మాస్ట్ హెడ్ని కూడా పక్కన పెట్టుకొని ఫుల్ పేజ్ యాడ్ వచ్చేది ఉంటుంది కదా, అయినప్పటికి కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్. ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ గో టు దట్ వెర్నాక్యులర్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ మీరు చెప్పిన పాయింట్. వెర్నాక్యులర్లో ఏమవుతుందంటే వాళ్ళకు బనియన్ యాడ్లు, మసాలా యాడ్లు, ఇట్లాంటి యాడ్లు వస్తుంది వాళ్ళకి.
ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమంటారు, మేము మీడియా బయోస్తో మాట్లాడమంటే వాళ్ళ ప్రొఫైల్ అట్లా ఉందంటారు. అందరు ఆ ప్రొఫైల్లో ఉండరు. వాళ్ళ దాంట్లో కూడా కార్లు కొనేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా 72-inch టీవీ కొనేటోళ్ళు ఉంటారు, ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్. కానీ ప్రొఫైల్ జనరల్లీ అట్లా ఉంటుంది. వాళ్ళు అట్లా దే జస్ట్ హ్యాండిల్ ఇట్ లైక్ దాట్. మీరు చెప్పిన మాటకి ఇప్పుడు ఫుల్ పేజ్ యాడ్లు చూడండి, మనం ఆలోచిస్తారు ఫుల్ పేజ్ యాడ్లు ఇంత ఎకానమీ మస్ట్ బి రియల్లీ బూమింగ్, రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంత చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాదు. అదేమవుతుందంటే కొన్ని పబ్లికేషన్స్లో ఒక బ్రాండ్ క్యాపిటల్ అనే ఒక కాన్సెప్ట్, కొన్ని ఒక పబ్లికేషన్ పేరు, మిగతా దాంట్లో మిగతా పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లయింట్ దగ్గర వెళ్తారు, రియల్ ఎస్టేట్ క్లయింట్ ఉన్నారు మన కోకాపేట వైపు, అలా యూ కెన్ టేక్ ఇట్. ఒక 40 story బిల్డింగ్ అపార్ట్మెంట్ కడుతున్నారు, గేటెడ్ కమ్యూనిటీ అంటారు, అది ఇది అంటారు వీళ్ళు, లేకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ అంటారు. సో వీళ్ళు వెళ్ళి ఏమంటారంటే మీకు అడ్వర్టైజింగ్ చేయాలి కదా అంటారు. ఎంత ప్లాన్ చేస్తున్నారంటే ఒక 3-4 కోట్లు అంటారు. సరే పని చేయండి, 3-4 కోట్లు అయితే మీ దగ్గర ఉండదు, ఇప్పుడు మీకు అడ్వాన్స్ పేమెంట్ వస్తే కదా మీరు రిలీజ్ చేయొచ్చు. మీరు పని చేయండి, దాని నుంచి మాకు 1-2 ఫ్లాట్లు మాకు ఇచ్చేసేయండి, అపార్ట్మెంట్ మాకు ఇచ్చేసేయండి, అంత ఆ విలువకి 3-4 కోట్లు ఉన్న విలువకి అపార్ట్మెంటో గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మాకు ఇచ్చేసేయండి, మా పబ్లికేషన్ పేరు మీద రాసేసేయండి. రాసిన తర్వాత ఆ వాల్యూకి మీరు మా దాంట్లో అడ్వర్టైజ్ చేసుకోండి. ఇప్పుడు క్లయింట్కి ఏం అడ్వాంటేజ్ అంటే ఖర్చు ఏం లేదు, అడ్వర్టైజింగ్ ఫ్రీగా వస్తుంది, కానీ ఒక ఫ్లాట్ చేతి నుంచి పోయింది, అదంతే ప్రాబ్లం. బట్ లాంగ్ టర్మ్గా చూస్తే ఇట్ ఈస్ వెరీ స్మార్ట్ మూవ్. అది కాకుండా సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే మీకు మాకు ఫ్లాట్లు ఇవ్వలేము, మేము ఇండిపెండెంట్ హౌస్లు ఇవ్వలేము, మీ కంపెనీలో మాకు 5% స్టేక్ ఇచ్చేసేయండి, షేర్లు ఇచ్చేసేయండి అంట. ఇది ఇట్ హస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. చాలామంది ఫుల్ పేజ్ యాడ్లు చూస్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇట్ ఈస్ అ ప్యూర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కాంపిటీటర్స్ని లాకౌట్ చేసేస్తారు. అంటే వాళ్ళు చెప్తారు మీరు మిగతా పేపర్లో అడ్వర్టైజ్ చేయకూడదు, మా దగ్గర అడ్వర్టైజ్ చేసిన మేము స్పెషల్ రేట్లు ఇస్తాం మీకు. మాకు ఫ్రంట్ పేజ్ 30 లక్షలు 40 లక్షలు ఉంటే మేము మీకు 20 లక్షలు ఇచ్చేస్తాం, 25 లక్షలు ఇచ్చేస్తాం ఫ్రంట్ పేజ్. సో క్లయింట్ కూడా హ్యాపీ, ఆయనకి ఎండ్ ఆఫ్ ద డే కార్ అమ్మాలి, లేకుంటే ఫ్లాట్ అమ్మాలి, లేకుంటే మొబైల్ ఫోన్ అమ్మాలి, అంతే కదా వాళ్ళ స్ట్రాటజీ. సో ఈ కన్సంప్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా మారిపోయింది చాలా మటుకు. సో మీరు చెప్పినట్ల టైమ్స్ ఆఫ్ ఇండియా మాస్టర్ని ఇంకేమైనా పేరు మాస్టర్ చేస్తారు దాంట్లో. ఇది పెద్ద ఒక కాంట్రవర్సీ. నేను టైమ్స్లో ఉన్నప్పుడు 1991లో జరిగింది బెంగళూరులో. అప్పుడు ఏమైందంటే లిప్టన్ కంపెనీ ఉంది, టీ కంపెనీ, వాళ్ళు వైట్ ఫీల్డ్ వాళ్ళ పెద్ద ఇది ఉండే, అక్కడ మేము వాళ్ళ ఏజెన్సీ బెంగళూరు ఎంజీ రోడ్లో ఉండేవాడినాం. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇయర్ ప్యానల్స్ అనే కాన్సెప్ట్ ఉండే, ఇటు ఒక బాక్స్ లాగా ఉంటుంది, వాళ్ళు బుక్ చేసేసారు. అది మేమేం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం సాయంత్రం 6 కాగానే, వాళ్ళు దాని తర్వాతనే పంపిస్తారు మెటీరియల్. సో మాస్టర్డ్ ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళేం చేస్తారు అదే ఫాంట్లో లెట్ ఎల్ఈటీ రైట్లో వెయిట్, లెట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వెయిట్, బార్డర్ లేకుండా పెట్టేసిండు. బ్యాక్ సైడ్లో ఫుల్ పేజ్ యాడ్ లిప్టన్ది, అప్పుడే వాళ్ళు లాంచ్ చేస్తారు లిప్టన్ది డిప్టీ. నెక్స్ట్ డే పెద్ద గొడవ, ఆ షెడ్యూలింగ్ డిపార్ట్మెంట్లో 2 సస్పెండ్ చేశారు, అడ్వర్టైజింగ్ అమ్మిన 4 సస్పెండ్ చేశారు, చాలా పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు తిరిగి చూస్తే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అదే ఉంది. ఇప్పుడు ఇన్నోవేషన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అంటాం మనం. ఒకసారి నాకు చాలా మటుకు ఇప్పుడు కూడా మీరు చూడండి, తెలుగు పబ్లికేషన్స్ కూడా ఉండొచ్చు, నేను ఎక్కువ చదవను తెలుగు పబ్లికేషన్స్, కానీ చెప్తున్నాను ఇన్నోవేషన్. థమ్స్ అప్ బాటిల్ తీసుకొని ఇట్లా పోస్తున్నప్పుడు ఆ లిక్విడ్ అంతా పేపర్ నుంచి వచ్చేటట్లా ఒక క్రియేటివ్ తయారు చేస్తారు వాళ్ళు, దానికన్నా రెడీ ఉన్నారు. కానీ యూఎస్ పబ్లికేషన్స్ అంత సీరియస్గా వాళ్ళు తీసుకోరు, ఇదంతా వాళ్ళు అలౌ చేయరు, వాళ్ళు మారలేదు ఇప్పుడు దాకా, డిజిటల్కి మూవ్ అయిపోయారు చాలామంది. న్యూయార్క్ టైమ్స్ది ఆల్మోస్ట్ 40% నుంచి 45% రెవెన్యూ డిజిటల్ నుంచి వస్తుంది. అంటే అడ్వర్టైజింగ్ కాదు, సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ననే రిన్యూ చేశాను నా న్యూయార్క్ టైమ్స్, $600 సంవత్సరానికి. యాక్చువల్లీ సెకండ్ ఇయర్లో 2500 ఛార్జ్ చేస్తారు, నాకు ఏదో మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళు $600 ఉంచుకున్నారు నన్ను. నెక్స్ట్ 2026లో రిన్యూ అవుతుంది January 16th. అట్లనే వాషింగ్టన్ పోస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా $1600 ఇచ్చి రిన్యూ చేసుకున్నాను నేను ప్రతి సంవత్సరం జనవరి, అది కూడా జనవరిలో వస్తుంది రెన్యూవల్. ఎకనామిక్ టైమ్స్ ఫ్రీగా వస్తుంది అంత. డెక్కన్ క్రానికల్ నాకు మా జర్నలిస్ట్ గ్రూప్లో ఎట్లనే వచ్చింది. ప్రతి దానికి ఈ పేపర్ ఉంది ఇప్పుడు. బిజినెస్ స్టాండర్డ్ కూడా ఐ సబ్స్క్రైబ్. యాజ్ అ జర్నలిస్ట్ నాకు పొద్దున్న లేచిన తర్వాత ఛానల్కి వచ్చి ఏం మాట్లాడాలని దాని నుంచి నిర్ణయించుకుంటాను నేను. కన్సంప్షన్ మారిపోయింది. అదే టైంలో మా ఇంట్లో మా వైఫ్ చూడండి, ఆమె పొద్దున్న చదవదు పేపర్, పొద్దున వాళ్ళ దే విల్ బీ బిజీ విత్ ద కిచెన్, అది ఇది పని మనిషి వస్తున్నారు అదంతా ఉంటుంది. అన్నీ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఫ్రీ అయిన తర్వాత 12-1 గంట కూర్చొని షీ విల్ రీడ్ ద న్యూస్ పేపర్.
అప్పుడే వాళ్ళకి టైం వస్తుంది. అది కూడా స్పెసిఫిక్ సెక్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ డజంట్ ఈవెన్ టచ్. డైరెక్ట్ ఆమె హైదరాబాద్ టైమ్స్కి వెళ్ళిపోతుంది, లేకుంటే టెక్నికల్ క్రానికల్ సప్లిమెంట్ చూస్తుంది ముందు. దాని తర్వాత మెయిన్ ఎడిషన్కి వచ్చి ఏదన్నా 2-3 న్యూస్లు. పేజీలు కూడా అట్లా అయిపోయినాయి అనమాట. ద స్పెసిఫిక్ పేజెస్ విచ్ యూ లైక్ టు సీ. కొంతమంది ఆబిచరీకి వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ ఏదో చెప్తున్నారు, నువ్వు ఏం చదువుతారంటే నేను ఫస్ట్ ఆబిచరీ చూస్తానంటే, ఎందుకంటే మా వాళ్ళు ఎవడైనా ఎగిరిపోయినా అని చూడడానికంటే. ప్రాక్టికల్ అది. ఇన్ఫ్యాక్ట్ కేరళ న్యూస్ పేపర్స్లో ప్రతి న్యూస్ పేపర్ ఇన్ కేరళ ఒక ఫుల్ పేజ్ ఉంటుంది ఆబిచరీ. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ రెగ్యులర్ ఆబిచరీ ఉంటుంది, అది కాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయే వాళ్ళు, ఇక్కడ ఫ్యామిలీ చనిపోతే మీరు ఫోటో తీసుకెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ ఎడిషన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చిన్న ఒక రైటప్ క్యారీ చేస్తారు. దాంతోపాటు పైన ఫోటో ఉంటుంది. ఆ పేపర్కి ఇప్పుడు కూడా కేరళలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్కి ఆ పేజ్ హైయెస్ట్ రీడర్షిప్ ఉంది ఇప్పుడు కూడా. ప్రతి మంచి పొద్దున్న లేకుండా చూస్తారు ఎవడు పోయింది వాళ్ళని చెప్పేసి. మాకు తెలిసిన వాళ్ళు ఎవరు దాన్ని వాళ్ళకి ఫోన్ చేస్తారు, అట్లా జరిగిందా, ఫ్యూనరల్ ఎప్పుడు ఉందని. ఆలోచించండి, ఇట్లాంటి కన్జంప్షన్ మారిపోయింది అనమాట. స్పోర్ట్స్ మనం చూసాం కదా, రాత్రి క్రికెట్ ఆడారు, ఇండియా గెలిచారు, ఇండియా ఓడిపోయారు, పాకిస్తాన్ గెలిచారు, పాకిస్తాన్ ఓడిపోయారు, ఆ న్యూస్ ఉంటుంది. మళ్ళీ పొద్దున్న లేసి నేను ఎందుకు చూడాలి? సో న్యూస్ పేపర్ న్యూస్ నుంచి వ్యూస్కి మారిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందని కాదు, ఎందుకు జరిగిందని తెలియాలి. ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది చూశాను బాబు టెలివిజన్లో నిన్న, మళ్ళీ వాళ్ళు పొద్దున్న నాకు న్యూస్ పేపర్లు ఎందుకు? ఐ షుడ్ నో వై ఇట్ హ్యాపెండ్. అది నాకు కావాలి. సో న్యూస్ పేపర్ న్యూస్ నుంచి వ్యూస్ మారిపోయినప్పుడు అదే ప్రాబ్లంలో కన్జంప్షన్ కూడా మారిపోయింది. దానికోసం వాషింగ్టన్ పోస్ట్ అనే న్యూస్ పేపర్ ఇప్పుడు ఇంత పెద్ద క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. ప్రతి వాషింగ్టన్ పోస్ట్ కాదు, ప్రతి న్యూస్ పేపర్ మీరు ప్రతి కంట్రీలో తీసుకోండి. టైమ్స్ లండన్ సేమ్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి. అక్కడ ఇండిపెండెంట్ అనే ఒక న్యూస్ పేపర్, దే ఆర్ ఫేసింగ్ సేమ్ ఒక టైంలో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్ ఇండిపెండెంట్. సన్ అని చెప్పి వాళ్ళ ఒక టాబ్లాయిడ్ ఉంది, నోటోరియస్ టాబ్లాయిడ్. అది దానికి ఒక సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి అట్లాంటి న్యూసే కావాలి వాళ్ళకి. ఓకే, చాలా స్టిల్టేటింగ్ హెడ్లైన్స్ పెడతారు, హెడ్లెస్ బాడీ ఫౌండ్ ఇన్ ఎ టాప్లెస్ బార్ అని చెప్పేసి. అట్లాంటి హెడ్లైన్స్ ఉంటుంది వాళ్ళకి. సో న్యూస్ పేపర్ అనే ఒక మీడియం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు టెలిగ్రాఫ్ అండ్ గార్డియన్ ఏమో దే చేంజ్ దేర్ స్ట్రాటజీ. అది కదా. సో అందరూ ప్రతి పబ్లికేషన్ ఏం చేస్తున్నారంటే మాకు సర్వైవ్ కావాలి, రేపు మాకు 800 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ జీతం ఇవ్వాలి, రెంట్ కట్టాలి, మిషనరీ నడిపించాలి, న్యూస్ ప్రింట్ కొనాలి. ప్రతి సంవత్సరం న్యూస్ ప్రింట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో వీ ప్రొడ్యూస్ ఓన్లీ 30% ఆఫ్ న్యూస్ ప్రింట్. మిగతా మనం కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకుంటాం. మనం ఇంపోర్ట్ కాస్ట్ చాలా హై. సో ఆ కాస్ట్ ఎవరు చూసుకుంటారు? నేను చెప్పాను చూడండి, ఒక 24 పేజీలు ప్రింట్ చేయాలంటే 180 రూపాయలు అవుతుంది మినిమం. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు. మళ్ళీ మీద 5 రూపాయలకి అమ్మితే ఎవరు కవర్ చేస్తారు కాస్ట్? అది దెన్ ఇట్ బికమ్స్ అ కేస్ ఆఫ్ గేమ్. ఏమవుతుందంటే మీరు ఎంత ఎక్కువ ప్రింట్ చేస్తారో అంత నష్టం. అది పెద్ద ప్రాబ్లం. సో ఇక్కడ కూడా కొంతమంది వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ ఓనర్స్ అని చెప్పొచ్చు టెక్నికలీ. వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు అంటున్నారు చాలా కష్టం సర్వైవ్ కావడం, చాలా కష్టం. కోవిడ్ కన్నా ముందు కొంచెమైనా హోప్ ఉండే, కోవిడ్ తర్వాత హోప్ అంతా పోయింది. ఎందుకంటే ఏమంటున్నారు, పేపర్ లేకుండా బతికాం కదా ఒక నెల కోవిడ్ టైంలో, ఇంకేముంది అక్కర్లే పేపర్. ఇప్పుడు ఆ హ్యాబిట్కి వచ్చేసాం మనకు. సో వాషింగ్టన్ పోస్ట్ మన ఐసోలేషన్ చూడకుండా మన ఓవరాల్ మీడియా కన్జంప్షన్ కూడా మారిపోయింది. ఇప్పుడు చూడండి, శాటిలైట్ టెలివిజన్ అనే ఒక మీడియం ఈజ్ డైయింగ్ అవుట్ స్లోలీ. ఎందుకంటే ఒక శాటిలైట్ టెలివిజన్ ఛానల్ నడిపించాలంటే మీకు సింగిల్ ఛానల్ ఉంటే కూడా మీకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు కావాలి నెలకి అడ్వర్టైజింగ్. ఎక్కడి నుంచి వస్తుంది 3 నుంచి 4 కోట్లు? రాదు. ఈవెన్ ఇఫ్ ద నంబర్ 1 ఛానల్ మీకు రావడం చాలా కష్టం, అంత రెవెన్యూ. సో ఏమవుతుంది, మీరు దాంట్లో కూడా మీరు రెంట్ కట్టాలి, అప్ లింకింగ్ డౌన్ లింకింగ్ కాస్ట్ ఉంటుంది, స్టూడియో కాస్ట్ ఉంటుంది, కెమెరా వాళ్ళ జీతం ఉంటుంది, అన్నీ ఉంటుంది. సర్వైవ్ కావడం నాకు తెలుసు. నేను సీఈఓగా ఉన్నాను ఒక మలయాళం న్యూస్ ఛానల్లో, జనం టీవీ అని. రాత్రి నిద్ర రాదు. రేపు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? 30 తారీఖు కాగానే 31 కాగానే రెవెన్యూ పడిపోవాలి ఆ బకెట్లో వచ్చి. పడకుండా ప్రాబ్లం అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ కరెక్ట్స్ ఇప్పుడు. సో ఈ మీడియం కంప్లీట్ డిఫ్యూజ్డ్ అయిపోయింది. నేను చెప్పాను చూడండి, ఇన్స్టాగ్రామ్ ఒక ఆడియన్స్ అయిపోయింది, ఇటువైపు ట్విట్టర్కి ఇంకొక ఆడియన్స్ అయిపోయింది, ఫేస్బుక్ ఒక ఆడియన్స్ అయిపోయింది, యూట్యూబ్ డిఫరెంట్ ఆడియన్సెస్ అయిపోయారు. యూట్యూబ్ ప్రతి సంవత్సరం ప్రతి నెల వాళ్ళ స్ట్రాటజీ మార్చుతున్నారు, రెవెన్యూ మార్చేస్తున్నారు వాళ్ళు. కోవిడ్ టైంలో ఏం చెప్పారు మాకు? అప్పుడు నేను యాక్చువల్లీ వాజ్ సీఈఓ ఆఫ్ జనం టీవీ అట్ దట్ టైం. కోవిడ్ టైంలో వాళ్ళు అన్నారు, మీరు న్యూస్ ప్రొడ్యూస్ చేయండి, పుట్ యాజ్ మచ్ ఆఫ్ న్యూస్ యాజ్ పాసిబుల్, మేము మీకు రేటింగ్ పైకి తీసుకెళ్ళిపోతాం, విల్ టేక్ ఇట్ టు ద రియల్ టాప్. ఎందుకంటే అందరు ఇంట్లో ఉన్నారు, ఏ మీడియం లేదు, పేపర్ లేదు. సో న్యూస్ పేపర్, టెలివిజన్ చూస్తారు, సోషల్ మీడియా చూస్తారు. ఇది జరుగుతుంది. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్. ఇది నేను ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత, ఎందుకు 10 అండి, 3 సంవత్సరాల తర్వాత డిజిటల్ మీడియా స్టేటస్ ఏముంటుందో మనకు తెలియదు. ఇక్కడ కూడా ఒక స్ప్లిట్ జరగవచ్చు.
ఆడియన్స్ అనేది మారిపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వాళ్ళకి పేషెన్స్ లేదు, టైం లేదు, ఇది ప్రాబ్లం. సో ఒకప్పుడు న్యూస్ పేపర్ ఏదో అంటే 1 డే అయినా ఉండేది అనేది, ఇప్పుడు 1 డే కాదు కదా, 1 అవర్ పోయింది, 1 మినిట్కి వచ్చేసింది. ఇంకా కరెక్ట్. మన నాన్నగారు ఉన్న టైంలో అంతా నాకు గుర్తుంది, ఆయన పొద్దున టీ న్యూస్ పేపర్ ఒక హ్యాబిట్ అది. వాళ్ళ ఫాదర్ కూడా అట్లా చేశారంట. సో ఇప్పుడు అది కాదు, పొద్దున్న లేవగానే టీ తాగొచ్చు కానీ న్యూస్ పేపర్ రాకుంటే కూడా ప్రాబ్లం లేదు, నో ఇష్యూస్, తర్వాత చూసుకుందాం లేదు. ఫోన్లో చూసుకుంటా, ఫస్ట్ లేవగానే వాట్సాప్ చెక్ చేస్తా ఎన్ని మెసేజ్లు వచ్చిందని, దాంట్లోనే ఉంటుంది మీకు చాలా మటుకు న్యూస్. నిన్న ఏం జరిగింది రాత్రి అని, అరే హెట్ట జరిగిందా రాత్రి అన్నట్టు. దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ట్రంప్ అనౌన్స్ చేసింది పొద్దున్న 6 గంటలు లేవగానే మనకు ఫోన్లో కనిపించింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాతూర్లో జరిగిన ఎర్త్క్వేక్ టైంలో, ఆ టైంలో 2 o'clock 3 o'clock ఇన్ ద మార్నింగ్ జరిగింది. అది న్యూస్ పేపర్స్ కవర్ చేయలేకపోయాం. టెలివిజన్ వాళ్ళు వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్ నుంచి, మనకు హైదరాబాద్ నుంచి లాతూర్ దగ్గర కదా. ఇప్పుడు భూకంపం జరగకూడదండి, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో, ఎక్కడ ఒక 1 గంటకు 3 గంటలకు భూకంపం జరిగితే ఆ విలేజ్లో, ఆ డిస్ట్రిక్ట్లో, ఆ సిటీలో ఉన్న ఒక మొబైల్ ఫోన్తో ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి వీడియో తీస్తే వాళ్ళు జర్నలిస్ట్ అయిపోతారు. సిటిజన్ జర్నలిజం, దే ఆర్ దట్. సో ఫోన్ మీ అప్పుడు టెలివిజన్ వాళ్ళు ఏం చేస్తారు, అదే ఫీడ్ పికప్ చేసుకుంటారు వాళ్ళు. ఆలోచించండి, వాళ్ళ లోకం కూడా మారిపోయింది కంప్లీట్. ఇది మీడియా అనేది ఒక ఎవాల్వింగ్, కానీ కన్సంప్షన్ మారిపోతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అడ్వర్టైజర్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు